ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదాన్ని మనమందరం స్వీకరిద్దాం. అమ్మ తన బిడ్డలని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో అనుగ్రహిస్తుంది. జగన్మాత ఇచ్చే ఈ ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, చల్లని చూపుని మనము స్వీకరిస్తూ తల్లి పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేద్దాం. అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి, శంకరి, శాంభవి, వైష్ణవి, త్రిలోకధారిణి, త్రిపురసుందరి. అమ్మ మహాకాళి తల్లి, మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలమ్మ జగన్మాత. అమ్మ ఈరోజు మీరు మాకు ఏం చెప్పబోతున్నారమ్మా? అమ్మ చెబుతుంది. అమ్మతో పాటు శివయ్య కూడా వచ్చాడు. ఈరోజు శివయ్య మన కోసం కొన్ని విషయాలు చెప్పబోతున్నారన్నమాట. కాబట్టి మనము శ్రద్ధగా శివయ్య చెప్పేటివి అన్నీ విని, ఆయన ఏమేం చెప్తారో మన తండ్రి అవన్నీ విని చక్కగా పాటిస్తూ ఆచరిస్తూ, అలాగే ఆయన మనకి ఏమనుగ్రహించారో వాటిని స్వీకరిస్తూ తల్లిదండ్రులకు ధన్యవాదాలని ఖచ్చితంగా తెలుపుకుందాం. మర్చిపోవద్దు. ఎప్పుడు మనని అనుగ్రహించి ఆశీర్వదించే మన తల్లిదండ్రులకి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకా మొదలు పెడదాం. శివయ్య మిమ్మల్ని కొన్ని విషయాలలో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోమని చెబుతున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. తండ్రి చెప్తున్నాడు, కొన్ని విషయాలలో మీరు స్ట్రాంగ్గా లేరన్నమాట. డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ అవుతున్నారు. కాబట్టి అలా కాకుండా మంచిగా ఆలోచించి స్ట్రాంగ్ డెసిషన్ని తీసుకుంటే మీ గ్రోత్ అనేది ముందుకు సాగుతుంది. గ్రోత్ స్టార్ట్ అవుతుందన్నమాట మీ జీవితంలో అని శివయ్య మనకి చెబుతున్నాడు. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ డెసిషన్ మీరు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉందని శివయ్య చెబుతున్నాడు. దాంట్లో మీరు శివయ్య సహాయం కోరుకుంటే తప్పకుండా శివయ్య సహాయం తీసుకోవచ్చు. తప్పకుండా తండ్రి మీకు సహాయం చేస్తాడు. సరైన దారినే తండ్రి మీకు చూపిస్తాడు. శివయ్య మిమ్మల్ని సత్యం చెప్పమని చెబుతున్నాడు. ఏ దాని గురించి భయపడకండి. ప్రతి విషయంలో నిజమే చెప్పండి. నిజాయితీగా ఉండండి. నువ్వు దేని గురించి అయినా భయపడుతుంటే భయపడకు. శివయ్య ఆ భయాన్ని తీసివేస్తాడు. మీరు ఏ విషయాలలో అయినా, అంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదా, నేను చేసి ఇట్లా అయిపోతుందేమో, మరి ఈ విషయం ఎలా, నాకేమైనా ఆటంకాలు వస్తాయో, ఈ పనులు మొదలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటారు కదా. అలా భయపడకుండా మంచిగా డెసిషన్ తీసుకొని మీరు మీలోని భయాన్ని కూడా శివయ్య తీసేస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు చక్కగా డెసిషన్స్ తీసుకొని ప్రతి పనులు మొదలుపెట్టి చేస్తూ ముందుకు వెళ్ళండి. మీకు పాజిటివ్ ఎనర్జీని శివయ్య మీకు అనుగ్రహిస్తున్నాడనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాడు శివయ్య. మీకు తండ్రి చెబుతున్నాడు, ఎప్పుడు ఏ దాని గురించి ఆలోచించకండి, మీ చుట్టూ నేనున్నాను, మీకు నేను పాజిటివ్ ఎనర్జీని అనుగ్రహిస్తున్నానని తండ్రి చెబుతున్నాడు. నీ పైన నువ్వు నమ్మకం ఉంచు, నీ పైన విశ్వాసం ఉంచు. నువ్వు నమ్మితేనే నువ్వు జీవితంలో ముందుకు సాగగలుగుతావు అని తండ్రి చెబుతున్నాడు. అలాగే దివ్యశక్తులన్నీ నీకు తోడుండి ముందుకు నడిపిస్తున్నాయి. అవన్నీ మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం శివయ్య. ఆయన ఆశీర్వాదం, అనుగ్రహం మీకు లభించింది కూడా. వాటిని మీరు స్వీకరించండి. అది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న విషయం అండి, తల్లిదండ్రి మీకోసం ఇంత చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు మనమందరం తప్పకుండా కృతజ్ఞతగా ఉండాలి. అలాగే
తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పండి కామెంట్లో. మీరు అనుగ్రహించినవి మేము స్వీకరిస్తున్నాం తండ్రి తల్లి, మీకు కోటి కోటి ధన్యవాదాలు అని తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తల్లిదండ్రుల సందేశం ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే బెల్ ఆన్లో పెట్టుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన తండ్రి శివయ్య చెప్పేటివి మీ వరకు చేరుతాయి. మర్చిపోకుండా ఈ విషయాలు చేయండి. అలాగే తండ్రి మనకి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? మీరు ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని చేకూరుస్తారు, మేము సదా మీకు తోడుండి మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకెళ్తాం. కానీ ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అన్నీ మంచిగా ఉండి మంచిగా మీరు మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటేనే ఎప్పటికైనా లాస్ట్కు విజయం సత్యం, ధర్మం, న్యాయం వీటివే అవుతుంది, ఇవే గెలుస్తాయి. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సరేనా? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.